సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏమని చెప్తుంది? ఒక మాటలో చెప్పాలంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా, నీ మనస్సు చెప్పినట్టుగా నువ్వు నడుచుకోకుండా ప్రార్థన చేసుకొని దేవుడేం మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యము చేత దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడు అని దేవుని వైపు చూడండి అని చెప్తుంది. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నటువంటి మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. అంటే నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత తెలివితేటల్ని, నీ సొంత ఆలోచనల్ని ఆధారం చేసుకొని నాకు అన్నీ తెలుసులే అని ముందుకు వెళ్తే బోర్ల పడతామంట. మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి ప్రార్థన చేయకుండా, దేవుని సహాయం లేకుండా, నాకు బాగా జ్ఞానం ఉంది, ఇది ఎలా చేయాలో నాకు తెలుసు, ఇది ఎలా కట్టాలో నాకు తెలుసు, ఈ కార్యాన్ని ఎలా జరిగించాలో నాకు తెలుసు అని ఆ కార్యం కొరకు కానీ, ఆ పని కొరకు కానీ, ఆ ప్రయత్నం కొరకు కానీ సొంత జ్ఞానముతోటి, సొంత తెలివితోటి, సొంత ఆలోచనలతోటి మనం ముందుకు వెళ్తే ఆ కార్యము సఫలమవుదంట. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తున్నమాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. కానీ ఏం చేయమంటున్నాడు? యెహోవా యందు నమ్మకం ఉంచు. ఆ కింద వచనంలో 6వ వచనంలో 2వ లైన్ చదవండి. అప్పుడు ఏం జరుగుతుందంట? యెహోవా యందు నమ్మకం ఉంచితే 6వ వచనంలో 2వ లైన్, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను జ్ఞానిని అనుకోవద్దు. దేవుని మీద నమ్మకం వచ్చినప్పుడు ఆయన నీ త్రోవలు, నీ మార్గాలు, నీ ప్రయత్నాలు, నీ పనులు, నీ కార్యాలు అన్నీ కూడా ఆయన సఫలము చేస్తాడు. కొన్నిసార్లు మనం మన సొంత జ్ఞానముతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మన సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటాం, సొంత ఆలోచనలు తీసుకొని సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ పరిస్థితులు కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, విఫలమవుతూ ఉంటాం, కార్యాలు జరగవు. కేవలం మనం మాత్రమే కాదు, పెద్ద పెద్ద భక్తులు కూడా వారి వారి జీవితాల్లో కొన్నిసార్లు సొంత నిర్ణయాలు తీసుకొని వారు కూడా బోర్ల పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. లోకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడును వానికి ఏమియో ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, చాలండి, ఇక్కడ ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అని చెప్తాం. ఆ తప్పిపోయిన కుమారుడికి ఏం ఆలోచన వచ్చింది? ఎప్పుడు కూడా అమ్మా నాన్నలతోనే ఉండాలండి, ఇంకా నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను, ఎప్పుడు సంతోషిస్తాను, ఎప్పుడు చూసినా మా నాన్న అది కొనుక్కో ఇది కొనుక్కో, మా నాన్న తెచ్చివ్వడమే, మా నాన్న కొనివ్వడమే, మా అమ్మ నాన్నలు తెచ్చి కొన్నదే వేసుకోవాలి, మా అమ్మ నాన్నలు తెచ్చింది తినాలి, ఎప్పుడు ఇదేనేంటి? నాకంటూ సొంత ఆలోచనలు ఉండవా? నాకంటూ సొంత కోరికలు ఉండవా? ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలి జీవితాన్ని, యవ్వన కాలంలో ఉన్నాను అని సొంత ఆలోచనతోటి ఏం చేశాడు? నా వాటా ఏమొస్తుందో ఇచ్చేయి, మన ఆస్తిలో అన్నయ్యకి నాకు పంచేయి, నాకెంత వస్తుందో నాది నాకు ఇచ్చేయి అంటే, ఏమైందిరా బాబు, నీకు ఏది కావాలో అది కొంటున్నాను కదా, ఏ బట్టలు కావాలో అవి కొంటున్నాను, ఏ షూలు కావాలో అవి కొంటున్నాను, ఏం తింటే దానికి డబ్బులు ఇస్తున్నాను కదా, ఇంకేంటి? వద్దు వద్దు వద్దు, ఇంకెప్పుడు నువ్వే కొనాలేంటి, నేను పెద్దోడిని అయిపోయాను,
నా ఇష్టాలు నాకుంటాయి, నేను చాలు ఇప్పుడు వరకు చూసింది, నా వాట నాకు పనిచేసి అన్నీదా నీకు నాది నాకు ఇచ్చే, కావాలంటే ఆడు నీతోనే ఉంటాడు, నీ మాట వింటాడు కదా, నీ దగ్గర ఉంటాడులే, నేను దూరంగా వెళ్ళిపోతానని చెప్పాడు. ఏంటి? సొంత ఆలోచన. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ కొద్దువా లేదు. ఫీజులు టైంకి కట్టేవాడు, పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవాడు, పెన్నులు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవాడు, పాకెట్ మనీ ఇచ్చేవాడు, ఇంకా ఏది కావాలని అన్ని సమృద్ధిగా ఉండే. కానీ ఆ సమృద్ధిగా ఉన్నా కూడా ఈ సొంత ఆలోచన కొన్నిసార్లు ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు ఈ బుద్ధి కొన్నిసార్లు దారి తప్పుతుంది. దారి తప్పి ఏం చేస్తుంది అంటే సొంత ఆలోచనలు లోకముల్ని ప్రేమించే విధంగా చేస్తాయి. ఆ విధంగా ఈ చిన్న కుమారుడు సొంత ఆలోచన చేసి తన తండ్రితో గొడవ పడినప్పుడు తన తండ్రికి చెప్పిన వెనకపోయేసరికి వాటాలేసి తన ఆస్తిని చిన్నోడికి ఎంత వస్తుందో అంత ఆస్తిలో భాగాన్ని ఇచ్చేసినప్పుడు ఆస్తిలో భాగాన్ని పట్టుకొని ఆ ధనాన్ని పట్టుకొని అక్కడ చూస్తాం దూర దేశానికి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూర దేశానికి వెళ్ళిపోయాడు. చేతిలో ఏముంది? జేబులో పెడితే కట్టలు కట్టలు ఉన్నాయి, బ్యాగ్లో కట్టలు కట్టలు కనబడతా ఉన్నాయి. బెల్లమున్న దగ్గరికి చీమలో చేరతాయి అన్నట్టుగా జేబులో డబ్బులు ఉన్నసరికి లగ్జరీగా ఖర్చు పెడుతున్నప్పటికీ స్నేహితులు కూడా ఎక్కువ వచ్చారు. రండి తిందాం తాగుదాం, రండి జల్సాలు చేద్దాం, తిరుగుదాం అని చెప్పి శుభ్రంగా సినిమాలు చూస్తున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, తాగుతున్నాడు. కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయంట. దేవునికి స్తోత్రం. కూర్చొని తింటే ఏమైపోతాయి? కొండలైనా తరిగిపోతాయి. ఏదో 4 రూపాయలు వేస్తా, పోనీ 2 రూపాయలు తీసినా 4 రూపాయలు వేస్తూ ఉంటే అవి ఎలా ఉంటాయి. కానీ ఇంకా అస్తమాట్లు తీస్తా ఉంటే ఏటీఎంలు మాత్రం ఎంతసేపు వస్తాయి? అందులో ఉన్నంత వరకే వస్తాయి. బీరువాలతో పెట్టినంత వరకే ఉంటాయి. కానీ ఇంకా అస్తమాట్లు తీసేస్తా ఉంటే బీరువాలు మాత్రం ఏమైనా ఓడతాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖర్చు చేసేస్తున్నాడు కానీ దానికి ఏదైనా వేద్దాం 4 రూపాయలు అన్నది లేదు. ఆ విధంగా బాగా సొంత ఆలోచనలు బాగా తిన్నాడు, తిరిగాడు. ఏమైపోయిందంటే ఇలా జేబులో పెట్టుకుంటే ఏం కనబడతలేదు, డబ్బులన్నీ అయిపోయినాయి. పర్స్ బ్యాగ్ తీశాడు, అన్ని జిప్పులు ఎత్తుకాడు, ఏం లేవు. అయ్యో అప్పుడు అయిపోయినాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మొత్తం డబ్బంతా, ఆస్తి అమ్మిందంతా కూడా అయిపోయింది. ఏం చేయాలి? ఆ డబ్బులో ఉన్నంతసేపు రెంట్ కడతాడు, రూమ్ లో ఉంటాడు. రెంట్ కట్టకపోతే ఏం చేస్తాడు? ఆ ఓనరు తన్ని తరిమేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరిమేశాడు. తినడానికి ఏమి అడుక్కుందామంటే అటు ఇటు తిరుగుతున్నా ఆడిని చూసి ఏదైనా పని చేసుకోవచ్చు కదా, దున్నపోతులాగా ఉన్నావు, అడుక్కుంటున్నామేంటని తిట్టారేమో. అందుకే పందులు మేపడానికి వెళ్ళాడంట చివరికి. దేవునికి స్తోత్రం. పందులు మేపడానికి వెళ్ళి ఎంత దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే ఆకలి పందులు తినే పొట్టైనా తిందాము అన్నట్టుగా అయిపోయాడంట. పందులు తినే పొట్టు తిందామంటే ఆ పందులు కూడా అవకాశం ఇవ్వలేదంట ఆయనకి. అప్పుడు ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు డబ్బంతా అయిపోయిన తర్వాత, సవరం అయిన తర్వాత వివరం వస్తుంది అంటారు మా పశ్చిమ గోదావరిలో. సవరం అయిన తర్వాత వివరం వస్తుంది అంటే, సవరం అంటే జుట్టు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యో జుట్టు అంతా రాలిపోయింది అనుకుంటున్నాడు. అప్పుడు ఇది రాలిపోయే వరకు తెలియదంట, సవరం అయ్యాక వివరం వస్తుందని. ఆ విధంగా మొత్తం డబ్బులన్నీ సవరం అయిపోయినాయి. అప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి. బుద్ధి వచ్చి మా నాన్నగారి దగ్గర ఉంటే ఏమీ తక్కువ ఉండేది కాదు, 3 పూట్ల ఏదోలాగా తెచ్చి మా నాన్న తెచ్చి పడేసేవాడు, శుభ్రంగా తినేవాడిని. ఇప్పుడేమో మా నాన్న మీద గొడవ పడి ఆస్తి ఇచ్చేయమన్నాను, తెచ్చిన ఆస్తి ఏమో తొందరగానే కరిగిపోయింది, ఇలా ఇంత అయిపోద్ది అనుకోలేదు నేను. ఇప్పుడు ఏం చేయాలి? మా నాన్న దగ్గర మా ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళకి మా నాన్న మంచి వంటలు వండి రుచికరమైన భోజనాలు 3 పూటలు కూడా కడుపు నిండా పెడుతున్నాడు, నాకేమో ఇక్కడ పందులు తిని పొట్టు కూడా దొరకట్లేదు బాబు అని ఏడ్చి బుద్ధి వచ్చి మా నాన్న దగ్గరికి వెళ్తాను. నన్ను క్షమించు నాన్న, తప్పు అయిపోయింది. నా బుద్ధి బాగోక నా బుద్ధి బుధవారం సంతకెళ్ళి నా బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. నేను గొడవడిపోయి ఏరుగా ఉండి నేను ఏదో చేసేసుకుందాం అనుకున్నాను. కలిసి ఉంటే అందరం కలిసి తింటే ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అనుకోలేదు. నేను వేరుగా ఉండిపోయి ఏదో సాధించేద్దాం అనుకున్నాను, కానీ వేరుగా ఉంటే మొత్తం సవరం అయిపోయింది నాకు. ఇప్పుడు వివరం వచ్చింది. కాబట్టి నన్ను క్షమించినా, ఇంకా నేను కొడుకును కాదు, మీ ఇంట్లో పనుడిగా పెట్టుకో, పని పడుకునే ఆ పాకలోనే పడుకుంటాను, నాకు 3 పూటల తిండి పెట్టు అని అడుగుతాను అని చెప్పి ఆ పందుల దగ్గర పనిచేసే పనిని వడిచిపెట్టేసి
ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పందులు మేపుతున్నాడంటే మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని ఉండుంటాడా? పందులు మేపుతా ఉంటే మంచిగా స్నానం చేసి స్ప్రే కొట్టుకుని ఉంటాడా? పందులు మేపే స్థితిలోకి వెళ్ళిపోయాడంటే సరిగ్గా స్నానం చేసే అవకాశం కూడా ఉండదు. జుట్టు పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి, బట్టలన్నీ మాసిపోయి చిరాగ్గా ఉన్నాడు. అలా నడుచుకుంటూ 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 వచ్చేస్తున్నాడు. ఆ మాత్రం దూరంలో, ఆ మాత్రం కనపడేటువంటి దూరంలో ఇల్లు కనబడతా ఉంది. మా నాన్న అడుగుతానులే, క్షమించిన నాన్న అడుగుతున్నాను, ఏడ్చుకుంటూ వస్తున్నాడు. దూరము నుండి ఆ ఇంట్లో నుండి వాళ్ళ నాన్న చూశాడంట కొడుకుని. హల్లెలూయా. కొడుకులు ఏ స్థితిలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టే శక్తి తల్లిదండ్రులకు ఉంటుందంట. దేవునికి స్తోత్రం. దూరంగా నడిచి వస్తున్నాడు, అలా దేనంగా నడుస్తున్నాడు నా కొడుకే అని ఆ తండ్రి గుర్తుపట్టి పరుగు 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 పరుగుని వెళ్ళిపోయాడంట. కొడుకు ఎదురుగా పరుగెత్తుకుని వెళ్ళిపోయి ఇలా కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెడుతూ నా కుమారుడా అన్నప్పుడు ఈయన అన్నాడట, డాడీ నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశాను, నీ ప్రేమను అర్థం చేసుకోలేదు, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో నేను అర్థం చేసుకోలేదు, నువ్వు నాకు అన్నీ ఇస్తున్నా కూడా నాకు ఇంకా ఏదో కావాలని ఆశపడ్డాను, నన్ను క్షమించిన అన్న, కనీసం నీ కొడుకు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు అంటుంటే అప్పుడు ఆయన గట్టిగా కౌగిలించిన, రేయ్ ఇంటి దగ్గర పనిచేస్తున్న పనులను పిలుస్తున్నాడు, త్వరగా రండి, నా కొడుకుని తీసుకెళ్ళి కటింగ్ వేయించండి, తలస్నానం చేయించండి, విలువ కొత్త బట్టలు తీసుకురండి, అరే బాబు నువ్వు వెళ్ళి బంగారు ఉంగరాన్ని తీసుకురా అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఇంకొక పనులు పిలిచారాయి, నువ్వు వెంటనే వేట మాసం తీసుకురా, నాలుగైదు వేటలు వేసాయి, మనకి ఈరోజు పండగ. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఆ విధంగా తప్పుడు నిర్ణయాలు చేసి దేవునికి దూరం అయిపోతున్నాం. దేవునిలో ఉన్నప్పుడు దేవుడిస్తున్న దీవెనలు, దేవుడిస్తున్న ఆశీర్వాదాలు, దేవుడు మన కుటుంబాన్ని కాపాడుతున్న విధానం మనకు అర్థం కావట్లేదు. దేవునికి దూరం అయిపోయినప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో ఎందుకు నా కుటుంబం ఎలా అయిపోయింది, ఎందుకు నా కుటుంబంలో ఈ నష్టం వస్తుంది, ఈ కష్టం వస్తుంది, ఈ ఇబ్బందులు వస్తున్నాయంటే నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, దేవుని వాక్యానికి దూరం అయిపోయావు. ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి, దేవా నాకు నీ సన్నిధే శరణ్యం, నీ సన్నిధిలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ సన్నిధిలోనే దీవెనలు ఉన్నాయి, నీ వాక్యంలోనే మోక్షం ఉంది అని మరలా తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేసే దేవుడు కాదంట. మన బుద్ధి పాడైపోయి మన బుద్ధి గడ్డి తిని దూరం అయిపోతాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వెళ్ళమందు. ఆయన ఎప్పుడు కూడా దినమెల్లా చేతులు చాపి మనల్ని పిలుస్తాడంట. హల్లెలూయా. నా కుమార్తె నా దగ్గరికి వస్తుంది, నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, తప్పిపోయిన నా కుమార్తె, నాకు దూరం అయిపోయిన వారి కుటుంబం తిరిగి నా దగ్గరికి రావాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. నువ్వు మనస్సు మార్చుకుని మరలా ఆయన దగ్గరికి వస్తుంటే ఆయనే ఎదురొచ్చి నిన్ను కౌగిలించుకొని స్వీకరించి మరలా నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన సొంత నిర్ణయాలతో దేవునికి దూరం అయిపోకూడదు, మన సొంత నిర్ణయాలతో దేవుని ఆశీర్వాదాలు కోల్పోకూడదు. మన సొంత ఆలోచనతో మనల్ని మనం మెయింటైన్ చేసేసుకుందాం అనేటువంటి ఆలోచనలోనికి మనం రాకూడదు. సొంత నిర్ణయాలు తీసుకున్న అబ్రహాము ఇబ్బందులు పాలయ్యాడు. సొంత నిర్ణయం తీసుకున్న లోతు ప్రతికూల పరిస్థితిని, ఒక నిందను మోయవలసిన పరిస్థితి ఎదురయ్యింది. సొంత నిర్ణయం తీసుకున్న నీ చిన్న కుమారుడు అడుక్కునే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. సొంత నిర్ణయాలు మనం తీసుకొనకూడదు. దేవుని వాక్యం చెప్తుంది రాత్రి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నువ్వేం చేయాలంటే నీ పూర్ణ హృదయంతో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా.